రైట్. నౌ ఇక్కడ చూడండి సార్, దీనికి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వదు. అది ఇచ్చేది ఎప్పుడూ కూడా అప్రాక్సిమేట్ వాల్యూ. అది ఇచ్చేది ఎప్పుడూ కూడా అప్రాక్సిమేట్ వాల్యూ. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా మనకు ఇచ్చేది అప్రాక్సిమేట్ వాల్యూ. అప్రాక్సిమేట్ వాల్యూ. ఈ అప్రాక్సిమేట్ వాల్యూని కనుక్కోవడానికి మన దగ్గర రెండు మెథడ్స్ ఉన్నాయి. ఆ రెండు మెథడ్స్ మనం చూద్దాం. మెథడ్ నంబర్ ఒకటి సపోజ్గా రూట్ 13 ఇది దేంతో ఎండ్ అవుతుంది? 3తో ఎండ్ అవుతుంది. ఇది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. రూట్ 13 ఏ రెండు రైట్ వర్గమూలాల మధ్యలో ఉంది? రూట్ 9 రూట్ 16 మధ్యలో ఉంది. రూట్ 13 అనేది రూట్ 9 రూట్ 16 మధ్యలో ఉంది. రూట్ 13 అనేది 9 కంటే ఎక్కువ, 3 + 9 13 9 తేడా ఎంత? 4. 16 9 తేడా ఎంత? 7. ఆన్సర్ అప్రాక్సిమేట్గా ఎంత? 7 5s are 35 50. అప్రాక్సిమేట్గా ఎంత? 3.57. అప్రాక్సిమేట్గా ఎంత? 3.57. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తుంది. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తుంది. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి రామానుజం పద్ధతి. రూట్ 13 వాల్యూ కనుక్కోవాలి. రూట్ 13 దగ్గరున్న ఒక వర్గమూలం ఏంటి? రూట్ 9. ఇది 3 + 13 9. దీని మధ్య తేడా ఎంత? 4. ఈ 3ని డబల్ చేయండి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ 3ని డబల్ చేయండి. 3 4/6. ఇక్కడేమో నాకు 3 4/6 వచ్చింది, ఇక్కడేమో నాకు 3 4/7 వచ్చింది. సో కాబట్టి రెండూ కూడా అప్రాక్సిమేట్ వాల్యూనే ఇస్తుంది. ఇదేమో ట్రాక్టెన్బర్గ్ మెథడ్, ఇదేమో రామానుజమ్స్ మెథడ్. దీనికి నేను యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను. దీని ప్రూఫ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా nth రూట్కి మనము ఎలా కనుక్కోవాలి, ఆర్ యు ఆల్ విత్ మీ? రూట్ 13కి దగ్గర ఉన్నదేంటి? రూట్ 9. 13 ఏమో 9 కంటే ఎక్కువ, 3 + 13 9 తేడా ఎంత? 4. 3ని డబల్ చేస్తే ఎంత? x. నేను దీని ప్రూఫ్ ఎందుకు డబల్ చేశాను అనేది ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ అన్ nth రూట్, అది స్క్వేర్ రూట్ కావచ్చు, క్యూబ్ రూట్ కావచ్చు, అది అప్రాక్సిమేట్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, జనరిక్ మెథడ్ నేను అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఇదే టైటిల్ తోటి నేను డిస్కస్ చేశాను. వెళ్ళి ఒకసారి చూడండి. నాన్ పర్ఫెక్ట్ క్యూబ్కి క్యూబ్త్ రూట్ కనుక్కోవడం ఎట్లా, నాన్ పర్ఫెక్ట్ 4th పవర్కి క్యూబ్ రూట్ కనుక్కోవడం ఎలా. రెండూ కూడా ఎగ్జాక్ట్ వాల్యూ కాదు సార్, రెండూ కూడా అప్రాక్సిమేట్ వాల్యూలు. స్మాలెస్ట్ డెసిమల్ డిఫరెన్స్ రావచ్చు. సో మీరు ఐదర్ రామానుజమ్స్ మెథడ్ అయినా తీసుకోండి, లేకపోతే ట్రాక్టెన్బర్గ్ మెథడ్. జనరల్గా స్పీడ్ క్యాల్కులేషన్ చదివే వాళ్ళకు మీరు నంబర్స్లో కొంచెం ఫాస్ట్గా చెయ్యాలి అని అనుకుంటే మీరు ఈ బుక్ అయినా రెఫర్ చేయొచ్చు, ట్రాక్టెన్బర్గ్ బుక్ అయినా రెఫర్ చేయొచ్చు. గూగుల్కి వెళ్ళి ట్రాక్టెన్బర్గ్ అయినా చూడొచ్చు. లేకపోతే ఇంకోటి కూడా ఒక బుక్ ఉంది, ఆర్థర్ బెంజమిన్ బుక్ అయినా చూడొచ్చు. ఆర్థర్ బెంజమిన్స్ బుక్ ఆన్ స్పీడ్ క్యాల్కులేషన్స్. ఆర్థర్ బెంజమిన్స్ బుక్ ఆన్ స్పీడ్ క్యాల్కులేషన్స్. ఇదైనా మీరు చూడొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? స్క్వేర్ రూట్ ఆఫ్ ట్రాక్టెన్బర్గ్లో ఇదైనా చెయ్యండి, లేకపోతే ఆర్థర్ బెంజమిన్స్ అయినా చెయ్యండి. సపోజ్గా మనకు రూట్ 14 రావాలి. రూట్ 14 అనేది రూట్ 9కి దగ్గర, 3 +
14, 9 తేడా ఏంటి? 5. 3ని డబల్ చేస్తే 6. 3, 5/6. క్లోజెస్ట్ టు 3, 5/6. క్లోజెస్ట్ టు 3, 5/6. లాజిక్ అందరికీ అర్థమైందా? ఈ 2 బుక్స్ నాకు తెలిసి టెలిగ్రామ్లో లింక్లో ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్న వాళ్ళు మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే దయచేసి ఈ మన అఫీషియల్ నంబర్కి వాట్సాప్ చేయండి. నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపిస్తాను. దాంట్లో మీకు చాలా బుక్స్ దొరకచ్చు. ఆర్థర్ బెంజమిన్, ట్రాక్టన్బర్గ్ మెథడ్ క్లియర్ అయింది కదా సార్? ఇదేమో ఆర్థర్ బెంజమిన్. పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవడానికి ఏ పద్ధతి యూజ్ చేయాలి, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవడానికి ఏ పద్ధతి యూజ్ చేయాలి, ఈ 2 మీకు క్లియర్ అయిందా? క్లియర్ అవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.